#ask Dr. John Watson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. రాఘవ XT, సార్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత హెడ్లో న్యూరాలజీ ప్రాబ్లమ్స్ వస్తాయా ఫ్యూచర్లో? ఇక్కడ రాఘవ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత నరాలకు సంబంధించి ఏమైనా ఇబ్బంది వస్తుందా, ఫ్యూచర్లో ఏమైనా నరాలకు సంబంధించి ఇబ్బంది రావచ్చా, లేకపోతే బ్రెయిన్కి ఏమైనా ఇబ్బంది రావచ్చా అనేటువంటిది. ఎందుకంటే తల మీద సర్జరీ చేస్తున్నాము, సో ఆబ్వియస్గా ఇటువంటి డౌట్ రావడం సహజం. తలలో బ్రెయిన్ ఉంటుంది, ఆ బ్రెయిన్ నుంచే నర్వ్స్ వస్తాయి. సో ఒక కామన్ వ్యక్తి ఇలా ఆలోచించడంలో ఎటువంటి తప్పు లేదు. బట్ మనం కొంచెం ప్రాపర్గా దీన్ని అర్థం చేసుకుందాం. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ ఎప్పుడైతే చేస్తామో మనము స్కాల్ప్ వెనకాల భాగం నుంచి జుట్టు తీస్తాము. జుట్టు తీసి స్కాల్ప్ ముందు భాగంలో అగైన్ జుట్టు ఇంప్లాంట్ చేస్తాము. మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్, మన జుట్టు అనేటువంటిది ఎక్కడి నుంచి మొలుస్తుంది అంటే ఓన్లీ మన చర్మం మీద నుంచి మాత్రమే మొలుస్తుంది. ఈ చర్మంలో కూడా 3 లేయర్స్ ఉంటాయి, ఎపిడర్మిస్, డర్మిస్, హైపోడర్మిస్ అని చెప్పి. సో ఈ మొదటి 2-3 లేయర్ నుంచే హెయిర్ అనేటువంటిది బయటకు వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు నేను సర్జరీ చేసేటప్పుడు ఎప్పుడైతే హెయిర్ని బయటకు తీయాలో ఆ గ్రాఫ్ట్ని పూర్తిగా బయటికి తీయడానికి మన స్కిన్ ఉండే డెప్త్ కంటే లోతుగా నేను వెళ్ళడానికి కుదరదు. అంతకంటే లోతుగా నేను వెళ్ళినట్లయితే నేను ఎఫెక్టివ్గా హెయిర్ గ్రాఫ్ట్ని తీయలేను అనమాట. అందుకని స్కిన్లో ఎంత డెప్త్ వరకు పోతే నాకు హెయిర్ గ్రాఫ్ట్ ఈజీగా వస్తుందో అంత డెప్తే వెళ్తాను. చెప్పే ఉద్దేశం ఏంటి అంటే, నేను స్కిన్ దాటి దాని లోపల ఉండే స్ట్రక్చర్స్ కానీ, దాని కింద ఉండే మజిల్స్ కావచ్చు, స్కాల్ప్ టిష్యూస్ కావచ్చు, దాని కింద ఉండే బోన్ కావచ్చు, ఇంత దూరం వరకు నా ఇన్స్ట్రుమెంట్స్ పోవు అనమాట. నేను ఎప్పుడైతే స్కిన్ పై భాగంలో మాత్రమే సర్జరీ చేస్తానో కింద భాగాలకి ఎటువంటి హాని జరిగే అవకాశం లేదు. ఇప్పుడు స్కిన్ నేను దాటి వెళ్ళట్లేదు అంటే స్కిన్ కింద మళ్ళీ మజిల్స్ కానీ, అపోన్యూరోసిస్ కానీ, లేకపోతే పెరియాస్టియం అండ్ బోన్ అంటే స్కల్ బోన్, ఈ స్కల్ బోన్ కింద మన బ్రెయిన్ అనేటువంటిది ఉంటుంది. సో నేను ఇంతవరకు రీచ్ అవ్వను కాబట్టి మీ బ్రెయిన్కి కానీ లేకపోతే మీ స్కల్కి కానీ ఎటువంటి డ్యామేజ్ జరగదు. సో ఎప్పుడైతే ఈ ఏరియాలో కూడా ఎటువంటి డ్యామేజ్ జరగదో ఆటోమేటిక్గా మీకు నరాల సంబంధించిన ఇబ్బంది కానీ, ఎనీ న్యూరలాజికల్ డిజార్డర్ కానీ, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశాలు లేవు. బట్ మనం ఇంకొక పాయింట్ గమనించాలి ఇక్కడ. అదేంటి అంటే, మీ స్కాల్ప్ స్కిన్ పెయిన్ తెలియకుండా ఉండడానికి నేను మత్తు ఇంజెక్షన్ ఇస్తూ ఉంటాను. ఎప్పుడైతే ఈ మత్తు ఇంజెక్షన్ ఇస్తామో ఇచ్చినప్పుడు ఆ ఏరియా కాస్త నంబ్ అయిపోతుంది, అంటే స్పర్శ లేకుండా పోతుంది. అది టెంపరీ, దీన్ని లోకల్ అనస్థీషియా అంటాము. ఆ ఒక 2 to 3 hours మాత్రమే స్పర్శ లేకుండా ఉంటుంది. సో ఆ పీరియడ్లో మీ సర్జరీ అనేటువంటిది పూర్తయిపోతుంది కాబట్టి దాని తర్వాత క్రమక్రమంగా మీకు ఆల్ సెన్సేషన్స్ మళ్ళీ నార్మల్గా వచ్చేస్తాయి. ఈ ప్రక్రియలోనే కొంతమందికి ఈ సెన్సేషన్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది. అంటే కొంతమందికి 4 days, కొంతమందికి 5 days పట్టచ్చు, ఇంకొంతమందికి 10-15 days కూడా పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా సెన్సేషన్స్ నార్మలైజ్ అయ్యేటప్పుడు కొంచెం టింగ్లింగ్ సెన్సేషన్ కూడా వస్తూ ఉంటుంది. బట్ ఇదంతా చాలా నార్మల్ ప్రాసెస్, ప్రత్యేకమైన డిస్కంఫర్ట్ అంటూ ఏమీ ఉండదు. సో దీని గురించి మీరు ప్రత్యేకించి వరి కావద్దు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం వల్ల న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అంటూ ఏమీ జరగవు. మీకే కనుక బట్టతల ఉంది అంటే ప్రశాంతంగా మీ స్కాల్ప్ వెనకాల ఉన్న డోనర్ ఏరియాని తీసి ఫ్రంట్ ఏరియాలో ఇంప్లాంట్ చేసుకొని మళ్ళీ ఒత్తైన జుట్టు మీరు పొందుకోవచ్చు.